ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లేటెస్ట్గా కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన వీడియోలో తెలుసుకోం. ఎవరెవరికి ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయి, సో ఎవరెవరికి రావు, అసలు ఈ విధంగా మనకు పెండింగ్ అని ఎందుకు చూపిస్తుంది, పెండింగ్ అని ఉంటే వస్తుందా లేదా, అలాగే కంప్లీట్గా ఇల్లు స్టార్ట్ చేసిన వాళ్ళకు బేస్మెంట్ లెవెల్ పేమెంట్ అప్డేట్ అయిందా లేదా, సో మీకు ఏ విధంగా చూపిస్తుంది, ఆ స్టేటస్లో మీకు పెండింగ్ అని ఏ విధంగా చూపిస్తుంది, కలెక్టర్ అప్రూవ్ చూపిస్తుందా, అప్రూవల్ చూపిస్తుందా, ఈడీ అప్రూవల్ చూపిస్తుందా, ఎండీ అప్రూవల్ చూపిస్తుందా అని దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో మీరు ఏదో ఒక బ్రౌజర్ గూగుల్ ఓపెన్ చేసి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఈ విధంగా సెర్చ్ చేయండి. తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ళని సెర్చ్ చేసిన తర్వాత వన్స్ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ నెంబర్ ఏదో ఒక నెంబర్ తోటి ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, అప్లికేషన్ ఐడి, మీ యొక్క రేషన్ కార్డ్ ఏదో ఒక నెంబర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ స్టేటస్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా. సో ఇక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్ అని చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఉంటే మీకు 100% ఇళ్ళు అయితే వస్తాయి, బట్ కొంచెం టైం పడుతుంది అనమాట. ఈ విధంగా ఎవరికైతే చూపిస్తుందో మీరు కంప్లీట్గా ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళేసి సో మేము ఇల్లు కట్టుకుంటాము, దానికి సంబంధించి మీరు వాళ్ళకు సో అడిగితే కంప్లీట్గా వాళ్ళైతే తదుపరి సో కార్యక్రమం సంబంధించి కంప్లీట్గా మీకు అయితే అప్రూవల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎవరైనా ఈ విధంగా చాలామందికి ఇలాగే చూపిస్తుంది. సో కొంతమందికి ఆటోమేటిక్గా కలెక్టర్ అప్రూవల్కి వెళ్తుంది. దాని తర్వాత కంప్లీట్గా మీకైతే ఇల్లు అయితే శాంక్షన్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత మీకు మార్కౌట్ చేయడానికి కొంతమంది వస్తారు, అలాగే ఫొటోస్ అన్నీ తీసుకుంటారు అనమాట. సో మీరు ఎలిజిబుల్ అయితే. సో ఒకవేళ లేకపోతే మీకు ఈ విధంగానే చూపిస్తుంది. సో అందరికీ ఈ విధంగానే చూపిస్తుంది. ఒకవేళ కావాలనుకుంటే మీరు ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ మీరు సో మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఒకసారి అడగండి. కంప్లీట్గా మాకు ఈ విధంగా చూపిస్తుంది, ఎప్పుడు అప్రూవల్ అవుతుందని ఒకసారి అడిగితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా, కంప్లీట్గా మనం ఇక్కడ చూసుకుంటే లీస్ట్ 1 సంబంధించి సో మా ఫ్రెండ్స్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక అప్డేట్ వచ్చేసి సో వాళ్ళకు ఇల్లు శాంక్షన్ అయింది. దాని తర్వాత వాళ్ళు బేస్మెంట్ లెవెల్ వరకు కంప్లీట్ చేశారు. బేస్మెంట్ లెవెల్ ఫోటోస్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాని తర్వాత కలెక్టర్ అప్రూవల్కి వెళ్ళింది. ఫస్ట్ బేస్మెంట్ లెవెల్ ఫోటో తీసుకెళ్ళంగానే మనకు కలెక్టర్ అప్రూవల్కి వెళ్తుంది. సో దాని తర్వాత అప్రూవల్కి వెళ్తుంది అనమాట. కలెక్టర్ అప్రూవల్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్రూవల్కి అయితే వెళ్తుంది. దాని తర్వాత మనకు సో ఈడీ అప్రూవల్కి వెళ్తుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, బేస్మెంట్ లెవెల్ స్టేజ్ పేమెంట్ అప్రూవ్డ్ బై ఎండీ బట్ బ్యాంక్ పేమెంట్ నాట్ డన్. అయితే చూడండి ఇక్కడ ఎండీ సో ఇతను కంప్లీట్గా ఈ ఆఫీసర్ కంప్లీట్గా అప్రూవ్ చేస్తే సో బ్యాంకులో అయితే అమౌంట్ అయితే క్రెడిట్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు కంప్లీట్గా డబ్బులు అయితే మీ యొక్క అకౌంట్లో పడిపోతాయి. ఈ విధంగా చూపిస్తుందా. సో మీరు కూడా కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు మరికొన్ని రోజుల్లోనే కంప్లీట్గా పేమెంట్ అయితే పడిపోతుంది అనమాట, వాళ్ళు కంప్లీట్గా అప్రూవ్ చేసిన తర్వాత. సో ఈ విధంగా మీకు చూపిస్తే ఒకవేళ ఇక ఈ లాస్ట్ స్టేజ్ అనమాట, ఎండీ అప్రూవల్ చేస్తే కంప్లీట్గా మీకు అయితే అమౌంట్ అయితే పడిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు వ్యూ డీటెయిల్స్ పైన ట్యాప్ చేస్తే కంప్లీట్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇక్కడ చూపిస్తుంది. ఎప్పుడెప్పుడు మీ ఫోటో తీసుకుపోయారు వాటికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. డేట్ వైజ్గా మనకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు మార్కౌట్ ఫోటో క్యాప్చర్ యాజ్ అండ్ డేట్ వచ్చేసి మనకు April 7 కంప్లీట్గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో జూలై 4కి అయితే మనకి ఇక్కడ మార్కౌట్ అయితే ఫోటో తీయడం జరిగింది. అంటే జూలైలో కంప్లీట్గా ఫోటో అయితే తీయడం జరిగింది అనమాట. దాని తర్వాత మనకు కంప్లీట్గా చూసుకుంటే బేస్మెంట్ లెవెల్ ఫొటోస్ క్యాప్చర్డ్ యాజ్ అండ్ డేట్ వచ్చేసి మనకు September 12న అయితే బేస్మెంట్ లెవెల్ ఫోటోలు తీసుకెళ్లడం జరిగింది. సో దాని తర్వాత మనకైతే పేమెంట్ అప్రూవల్ కోసం అయితే ఇక్కడ పెండింగ్లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కలెక్టర్ అప్రూవల్ అయిపోయింది, అప్రూవల్ అయిపోయింది, ఈడీ అప్రూవల్ అయిపోయింది. ఇప్పుడు ఎండీ అప్రూవల్ కోసమే ఓన్లీ ఇక్కడ పెండింగ్లో ఉంది. ఎండీ అప్రూవల్ అయిపోతే, బ్యాంక్ అప్రూవల్ అయిపోతే మీ అమౌంట్ వచ్చేసి బ్యాంక్లో పడిపోవడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్ చూశారు కదా, ఈ విధంగా మీకు చూపిస్తే వెయిట్ చేయండి. లేదా మీకు ఏ విధంగా కలెక్టర్ అప్రూవల్ చూపిస్తుందా, అప్రూవల్ చూపిస్తుందా, ఏమని చూపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. సో పెండింగ్ అని ఉంటే కూడా మీకు ప్రాబ్లం లేదు. సో కొంచెం టైం పడుతుంది అనమాట అప్రూవల్ కావడానికి. అలాగే మనకు మీడియేటర్ లేకుండా డైరెక్ట్గా సో మీకు ఎలాంటి అవకతవకలు జరగకుండా పేమెంట్ విషయంలో మీ అకౌంట్కి పడేటట్టు మనకైతే ప్రభుత్వం ఈ సౌకర్యం కల్పించింది. కాబట్టి ఎలాంటి సందేహాలున్నా కాల్ సెంటర్స్ మనకు హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఆ నెంబర్లకు అయితే మీరు కాల్ చేయొచ్చు అనమాట. ఎనీ టైం మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 9 వరకు
కాల్ అయితే చేయొచ్చు అనమాట. మీరు అలాంటి సౌకర్యం కూడా మనకు ప్రభుత్వం కల్పించింది. సో ఫ్రెండ్స్ చూశారు కదా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎంతమందికి అప్రూవల్ అయినాయి, ఎంతమందికి పెండింగ్లో ఉంది, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు సో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేదా మీకు అసలు మీకు సంబంధించి సర్వేకు ఒకవేళ రాని వాళ్ళు కూడా మీ ఇంటికి సర్వే చేయడానికి రాకపోతే కూడా మీరు హెల్ప్ డెస్క్ నంబర్కు కాల్ సెంటర్కి కాల్ చేసి చెప్పొచ్చు అనమాట. వాళ్ళు కంప్లీట్గా మీకు సంబంధించిన సమస్యను తెలుసుకొని సో మీ విలేజ్ సంబంధించి పంచాయత్ సెక్రటరీ కానీ మీ విలేజ్ ఎవరున్నారో వాళ్ళకు అధికారికి అయితే చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మీకైతే కంప్లీట్గా మళ్ళీ రీసర్వే అయితే చేయడానికి వస్తారు. సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కాల్ సెంటర్స్కు కాల్ చేయండి. సో ఎవరెవరికి అప్రూవ్ అయినా కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై